వరంగల్ ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. భద్రకాళి ఆలయం శాకంబరి ఉత్సవాల శోభతో కళకళలాడుతుంది. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుల్లా క్రమంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ అలంకరణలతో ముస్తాబైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భద్రకాళి శరణం మమ. ఆషాఢ మాసంలో గ్రీష్మ ఋతు భద్రకాళి శరణం మమ. ఆషాఢ మాసంలో గ్రీష్మ ఋతు సందర్భంలో ఆషాఢ నవరాత్రులు అని అమ్మవారికి 15 రోజులు శాకంభరి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఒకానొక సమయమున సృష్టి అంతా కూడా కరువు కాటకాలతోని ఇబ్బంది పడుతున్నటువంటి సమయమున దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేస్తారు. ఈ సందర్భంలో అమ్మవారి యొక్క శరీరం నుంచి అన్న పానామృతాలు అనేకమైనటువంటి శాఖలు అమ్మవారి యొక్క శరీరం నుంచి మనకు వచ్చాయట. మీరు బాగా గమనిస్తే ఇది గ్రీష్మ ఋతువు. ఈ గ్రీష్మ ఋతువులో ప్రజలందరికీ ఏమి కావాలి అంటే వర్షాలు సకాలంలో సమృద్ధిగా వర్షాలు పడి ఆ వర్షాలతోని పంటలు మంచిగా పండాలి. అంటే ఈ కాలం అంతా కూడా చాలా ప్రధానమైనటువంటి కాలం. ఈ సందర్భంలో అమ్మవారిని ధ్యానించడం ద్వారా, అమ్మవారిని పూజ చేయడం ద్వారా మనకు కావలసినటువంటి వర్షాలన్నీ కూడా సమృద్ధిగా పండి రోగాలు కూడా బాగా ప్రబలే కాలం. మనకు ఇప్పటి నుంచి దక్షిణాయనం ఆరంభం అవుతుంది. 6 నెలలు విష్ణుమూర్తి నిద్రలో ఉంటాడు. ఉత్తరాయణంలో మళ్ళీ విష్ణుమూర్తి నిద్రలో నుంచి బయటికి వస్తాడు. ఈ విష్ణుమూర్తి ఎప్పుడైతే నిద్రావస్థలో ఉంటారో ఈ రోగాలన్నీ కూడా బాగా ప్రబలేటువంటి కాలం. భద్రకాళి శరణ్